అందరికీ శుభోదయం. ఈరోజు చేసిన వంటలు చూపిస్తానండి. దానికన్నా ముందు ఎసరు పెట్టాను అన్నం వండటానికి. పూర్వం కట్టెల పొయ్యి మీద, పుల్లల పొయ్యి మీద ఇలాగే వండేవారు. అంటే రెండు భాషలు చెబుతున్నాను మీకు. మరి కింద పొయ్య ఇలా మంట పెడతారు కదా, వండుతూ ఉంటే ఇలా నేను గిన్నె పెట్టాను అనుకోండి, అప్పుడు కుండలో సేవండి గుండుగులు పెట్టుకునేవారు. అప్పుడు ఇలా నీళ్ళు మరిగేటప్పటికి ఈ బియ్యం శుభ్రంగా తెల్ల నీళ్ళు వచ్చేదాకా కడిగేసుకుని కూరాటకుండలో పోసుకునేవారు. కూరాటకుండ అంటే కూర లేనప్పుడు లచ్చించారు ఆదుకుంటుంది అనమాట. లచ్చించారు పెట్టుకుంటారు. ఈ నీళ్ళు మరిగేటప్పుడు ఇలా బియ్యం వేయటం వల్ల ఇలాగా బియ్యం వేస్తాం కదా, అప్పుడు పొట్టులాగా అన్నం చేతికి అసలు అంటుకోదనమాట. ఈల పువ్వులాగా ఉంటుంది నీవరు అనమాట. ఇడ్చుకున్నట్టు చాలా మెత్తగా ఉంటుంది, చేతికైతే అంటుకోదు. ఆ అన్నం మరి ఇదివరకు అయితే చచ్చిపోయింది, సత్తుగుళ్ళు పోయింది అనేవారు. నీరు వచ్చేస్తే అన్నం అది బియ్యం శుభ్రంగా కడగాపోనా, అన్నం ఉడికేటప్పుడు మంట సరిగ్గా లేకపోనా అలాగా అవుతుంది అన్నమాట. అందుకు అన్నం బాగోదు. లేదు ఇలా నీళ్ళు మరిగేటప్పుడు బియ్యం శుభ్రంగా కడుక్కుని వేసుకోవడం వల్ల అన్నం పొట్టులాగా ఉంటుంది అనమాట. ఇలాగా ఎసరు మరుగుతుంది కదా, మరిగేటప్పుడు మనం బియ్యం వేసాం కదా, అంతే ఒక్కసారి గరిట అలా తిప్పేసేసి మూత పెట్టేయాలి. ఇప్పుడు ఇలా మూత పెడితే ఉడుకుతూ ఉంటుంది. పొంగు వచ్చేటప్పుడు మూత తీయాలి. మూత తీసి మనం మరి గ్యాస్ పోయి కదా, అందుకు పెద్ద మంట ఉందనుకోండి గుడగొళ్ళ ఆడిపోతుంది అన్నం. అలా కాకుండా సిమ్లో పెట్టుకుని పుల్లల పొయ్యి మీద మంటతో ఎలా ఉడికేదో అలాగా నేను మరి చూసిన దాన్ని చేసిన దాన్ని కాబట్టి నేను అలా చేసుకుంటాను. అలా కొద్దిగా తగ్గించి అలా కొత్త మంట ఉడికితే అన్నం చాలా బాగుంటుందండి. మరి ఈరోజు ఏముండేనా కూరలు అనుకుంటున్నారు కదా, చక్కగా అన్నీ చెప్తానండి. ఇది శనగపప్పు కొబ్బరికాయ, చక్కగా పప్పు కొబ్బరికాయ చేశానండి. శనగపప్పుతోటి వండుకుంటాం, కందిపప్పుతోటి కూడా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. మరి పప్పు ఉడికేటప్పుడు వచ్చిన నీళ్ళు, ఈ పప్పు మీద నీళ్ళు, ఇది పప్పు చారులాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. అంటే పులుపు ఉంటుంది కాబట్టి కమ్మట పప్పు చారులాగా ఉంటుంది. అది కావాలని పప్పులో నీళ్ళు ఎక్కువ వేసుకుని ఉడికించుకుని మరి తీసి ఆ నీళ్ళు అందులో కొంచెం ఉప్పేసి ఇందులో వేసి పోపో సిమ్స్ అందులో కూడా వేసుకుంటారు. మా అమ్మగారు తప్పనిసరిగా నాకు ఇచ్చేవారు. అలా తాలింపు పెట్టిన నీళ్ళు చాలా బాగుంటాయి అన్నమాట. దాంట్లోకి చారు, మజ్జిగ. ఇంతేనండి ఈరోజు వంటలో. చూసేసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మా వారు వచ్చేసినట్టున్నారు, బయటికి వెళ్ళారు, ఆయన లేరని ఇది తీరుతున్నాను. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను.